మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్ట బ్యారేజ్ సమీపంలో గొట్ట సొర్లంగి, లక్ష్మీపురం, తుంగతంపర గ్రామాలను ఖాళీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. బ్యారేజ్ సమీపంలో గండి పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ప్రభావిత గ్రామాలకు పోలీసులు అధికారులు చేరుకున్నారు. తుంగతంపర గ్రామస్తులను ఖాళీ చేయించారు. ఏ క్షణమైనా గండి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గండి పడితే పూడ్చడానికి ఇప్పటికే ఇసుక బస్తాలను తరలించారు. ఇక తీవ్ర వాయుగుండం కారణంగా ఉత్తరాంధ్రలో వరదలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. వరదల దాటికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 1000 ఎకరాల అరటి పంట నాశనమైంది. వీరగట్ట మండలంలోని పలు గ్రామాల్లో రైతుకు పంట నష్టం కన్నీళ్లు మిగిల్చింది. 2 రోజులుగా కురిసిన వర్షాల కారణంగా పూర్తిగా అరటి పంట నేలపాలైంది. పంట మీదే బతుకుతున్న వారు జీవనోపాధి కోల్పోయారు. చేతికి అంది పంట నాశనం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ అరటి తోటలో జీవన విధానం మాది. గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే మాకు జీవన ఆధారం. ఇప్పుడు ఉదుతు తితిలి ఇలాంటివి తుఫాన్లు ఎన్నో వచ్చాయి. అదే ఆ విధంగా ఈ సంవత్సరం కూడా సేమ్ లాగా మనకి ఈ గాలి వేయడం జరిగింది. మాకు ఇప్పుడు దీపావళి అంటే అది మాకు పూజ మార్కెట్ టైప్గా మాకు ఇది బీహారు బెంగాలీ వాళ్ళు మా దగ్గర సరుకులు తీసుకెళ్తుంటారు. ఎక్కువగా మాకు మార్కెట్ రిలీజ్ అయిన రోజులు ఏమంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచి అయినా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారు. అదే పంట మాకు ఇప్పుడు ఆ కోతకు వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేది వీసాయి. ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు కంబర గ్రామంలోన కనీసం ఒక 450 ఎకరాలు అరటి నష్టం జరిగింది. మాది నేటికి 40 సంవత్సరాలు బట్టి అరటి తోట మీద బతుకుతాను. 2 పంట మాకు లేదు. ఇప్పుడు కరెక్ట్ పంట చేతికి టైంలోన నిన్న ఉదయం 6 నుండి వర్షము 12 దాకా పడ్డది. 1 గంట టైంలో మొత్తం అరటి తిరిగేసింది. మాకు ఉపాధి దీని మీద ఉన్నాము. రెండోది ఇప్పుడు చెట్టు పూజ మార్కెట్కి సరుకు అలాగా ఏదో చిన్నదో పెద్ద వస్తుందని దీని మీద ఆధారపడి ఉన్నాం మేము. మాకు అంత శాతం మీ అందరూ వచ్చి ఏదో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాము. శ్రీకాకుళం జిల్లాలో వంశధార రూపం దాల్చింది. గొట్ట బ్యారేజ్ సమీపంలో గొట్ట సొర్లంగి గ్రామాలను ఖాళీ చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లో అందిస్తారు. రాము, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? జిల్లా వ్యాప్తంగా వాయుగుండం కారణంగా జలమయమైంది. ఒడిశా రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో ఆ వరద నీరు కూడా జిల్లాను ముంచెత్తింది. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ బహుధనాలు ఉగ్రరూపం చూపించావి. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాల వల్ల పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలేవి. 17 మండలాల్లో 8,690 ఎకరాల వరి పంట ముంపుకు గురైంది. మరికొన్ని మండలాల్లో మొక్కజొన్న అరటి నష్టం వాటిల్లింది. పాతపట్నం, పలాస, నర్సంపేట, శ్రీకాకుళం నియోజకవర్గంలో నదులు పరివాహక గ్రామాల్లో నీటను ముంచేవి. ఇళ్లలో కూడా నీరు రావడం జరిగింది. అయితే శ్రీకాకుళం, గారా, కొత్తూరు, ఎనుమలం, సోంపేట ప్రాంతాల్లో రోడ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నవి. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 74 కరెంటు స్తంభాలు, అదేవిధంగా 5 ట్రాన్స్ఫార్మర్లు కూడా పాడయ్యావి. అయితే ముఖ్యంగా చూసుకుంటే 20 గంటల పాటు జిల్లాలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మందసాలో 2 వృద్ధ దంపతులు మృతి చెందారు. అదేవిధంగా పలాస, మొగలపాడులో 1 వ్యక్తి మృతి చెందారు. జిల్లాలో 3 ఈ వరద కారణంగా మృత్యువాత పడిన పరిస్థితి కనిపించింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే వంశధార నదికి వరద తీవ్రత తగ్గినప్పటికీ ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. అయితే నిన్న రాత్రి మాత్రం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాత్రం గొట్ట బ్యారేజ్ దగ్గర కోతకు గురవుతుందని సొర్లంగి, లక్ష్మీపురం, గొట్ట, తుంగతంపర గ్రామాలను అయితే అర్ధరాత్రి ఖాళీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు కూడా కొంత అసహనం వ్యక్తం చేశారు. తెల్లవారి నుండి కూడా కోతకు గురవుతుందని స్థానిక ఎంఆర్ఓకి చెప్పా సరే ఎంఆర్ఓ పట్టించుకోలేదు. ఇప్పుడు అర్ధరాత్రి వచ్చి తమను ఖాళీ చేస్తున్నారని మండిపడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కోతకు గురైన వంశధార నదీ ప్రాంతాన్ని ఇప్పుడు జేసీబీల సాయంతో పూడ్చే పనులు అయితే అధికారులు పడ్డారు. అయితే ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఎవరినైతే పునరావాస కేంద్రాలకు తరలించారో వారు మళ్ళా ఇంటికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గొట్టా బ్యారేజ్ వద్ద 5,380 క్యూసెక్ల అవుట్ఫ్లో అనేది ప్రజెంట్
కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 100,000 ఎకరాల వరి అరటి పూర్తిగా రైతులకి నష్టం వాటిల్లిందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ఇప్పటికే ప్రభుత్వం పంట నష్టాన్ని సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. అయితే మృతులకు 4-5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ రాము.